రే, ఐపీఓ సీజన్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్ 4 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. సో ఫాస్ట్ చెప్పారు మన ఫ్రెండ్స్ కి ఏ ఐపీఓస్ అప్లై చేయొచ్చు, ఏ ఐపీఓస్ అప్లై చేయకూడదు, ఎంత లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని చెప్పారా? ఐపీఓ లవర్స్ కి నెక్స్ట్ వీక్ పండగేరా. ఒక బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సి వస్తుంది, ఒక ఇన్ఫ్రా జైంట్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తుంది, 50 years లెగసీ ఉన్న ఒక నీష్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కంపెనీ వస్తుంది, అండ్ ఇంకొక సివిల్ ఈపీసీ ప్లేయర్, ఒక స్మాల్ క్యాప్ కంపెనీ కూడా లక్ ట్రై చేస్తుంది. సో ఒక బఫెట్ భోజనం టైపేరా, అన్ని వెరైటీస్ ఉన్నాయి, నీకు నచ్చినవి వడ్డించుకోవడమే. అయితే ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్సైట్మెంట్తో క్యారీ అయిపోకుండా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఒక కంపెనీ హై క్వాలిటీ బట్ ఎక్స్పెన్సివ్, ఇంకొక కంపెనీ గవర్నమెంట్ స్కీమ్ ఎక్స్పోజర్ ఉన్నది, ఒక కంపెనీ సిక్లికల్ సెక్టర్లో ఉంటుంది, అండ్ లాస్ట్ది అయితే సర్ప్రైజ్ ఇవ్వచ్చురా. సర్ప్రైజా? అంటే లిస్టింగ్ గేమ్స్ గట్రా ఏమైనా గట్టిగా వస్తాయంటావా? అదేనా సర్ప్రైజ్? అన్నీ మాట్లాడుకుందాంరా. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి ఐపీఓ అనాలిసిసే కాకుండా ఇండివిజువల్ స్టాక్ అనాలిసిస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని, మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ అని, ఇలా ఇంటరాక్టివ్ వేలో వీడియోస్ చేస్తున్న మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. ఓకే, అయితే ఫస్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ స్టార్ట్ చేయరా. ఎందుకంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెచ్డిబి అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్లోనే ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి బొచ్చు డబ్బులు ఉన్నాయి కదా, అలాంటప్పుడు హెచ్డిబికి ఐపీఓ ద్వారా డబ్బులు రేస్ చేయాల్సిన అవసరం ఏముంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ నడితే వాళ్ళే ఇచ్చేస్తారు కదా. అయినా వాళ్ళని అడగంటే ఐపీఓ ద్వారా డబ్బులు రేస్ చేస్తారంటే ఏదైనా లూప్ హోల్ గట్రా ఏదైనా తెక్కమకం ఏదైనా ఉందంటావా? వ్యాలిడ్ పాయింట్ ఏరా, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 94.3% స్టేక్ ఉన్నది. సో వీళ్ళ తాలూకా సబ్సిడీ కంపెనీ కాబట్టి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో కొంత డబ్బులు తీసి ఈ కంపెనీకి యూజ్ చేసుకోమని చెప్పి ఇవ్వచ్చు. బట్ ఐపీఓలోకి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సెబీ తాలూకా రూల్. ఏదైనా ఎన్బిఎఫ్సికి 1000 crores కన్నా ఎక్కువ లోన్ బుక్ వచ్చేసరికి ఆ నెంబర్ అచీవ్ అయిన 3 years లోపలే ఆ కంపెనీ లిస్ట్ అయిపోవాలి అని చెప్పింది. అదే లిస్టెడ్ కంపెనీ అయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రాపర్ రిపోర్టింగ్ అది ఉంటుంది కదా. సో అలా ఆ ఎన్బిఎఫ్సిని రెగ్యులేట్ చేద్దామనే ప్లాన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళది. సెకండ్, ఇది ఒక స్మార్ట్ బిజినెస్ మూవ్ కూడా. లిస్టింగ్ వల్ల వాల్యూ అన్లాకింగ్ అవుతుందిరా. అంటే నీకు అర్థమైనట్టు చెప్పాలంటే హెచ్డిబికి 80,000 crore లోన్ బుక్ ఉంది, అండ్ ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సిస్ కూడా. బట్ ఇప్పటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా అంబ్రెల్లాలోనే ఉన్నది కాబట్టి దీని తాలూకా వాల్యూ హిడెన్ గా ఉన్నట్టే. ఇప్పుడు లిస్ట్ అయ్యాక ఇన్వెస్టర్స్ కి దీని ట్రూ మార్కెట్ వాల్యూ కనిపిస్తుంది. సో దానివల్ల ఈ హెచ్డిబి తాలూకా వాల్యుయేషన్స్ బాగుపడుతుంది, అండ్ హెచ్డిబి తాలూకా వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా వాల్యుయేషన్స్ కూడా పెరిగినట్టే కదా. ఆన్ పేపర్ దీన్ని వాల్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా. సో స్మార్ట్ మూవ్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక సూపర్ స్టార్ తన కొడుకుని హీరోలా లాంచ్ చేస్తున్నారు అనమాట. దేనికి లాంచ్ చేస్తాడు? ఆ సినిమాకి వచ్చే డబ్బుల కోసమే కాదు కదా, ఫ్యూచర్ బ్రాండ్ కోసం, ఈ హీరో ఫ్యామిలీ వాల్యూ కోసం. అదేందా, అలాగే ఇది కూడా అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ సెబీ తాలూకా రూల్స్ని కూడా ఫాలో చేయాలి కదా. ఏం చెప్పావురా, పూర్తిగా అర్థమైంది. అయితే ఈ హెచ్డిబి అనేది హెచ్డిఎఫ్సి లాగానే పెద్ద కంపెనీయా? ప్రాఫిట్స్లో ఉందా? అండ్ అలాగే ఈ బజాజ్ ఫైనాన్స్తో కూడా ఒకసారి కంపేర్ చేసి చెప్పొచ్చు కదా. బజాజ్ ఫైనాన్స్తో దేన్ని కంపేర్ చేయలేంలే, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అది. సరే, ఈ 2 ఎన్బిఎఫ్సిస్ని కంపేర్ చేద్దాం, నీ కోసం కంపేర్ చేద్దాం. స్క్రీన్ మీద ఈ టేబుల్ చూడు. లోన్ బుక్లో చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ దీని మీద 4 times బిగ్గర్. నెట్ ప్రాఫిట్లా చూసుకుంటే ఒక 6 times బెటర్, మార్జిన్స్ అయినా స్కేల్ అయినా సరే. రిటర్న్ ఆన్ ఈక్విటీలా చూసుకుంటే షేర్ హోల్డర్ క్యాపిటల్ నుంచి ప్రాఫిట్ జనరేట్ చేయడంలో డబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అలాగే అసెట్ క్వాలిటీ కూడా బజాజ్ లోన్ తాలూకా బుక్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా, అంటే ఈ బజాజ్ ఫైనాన్స్ తాలూకా స్కేల్ వల్ల ఎఫిషియన్సీ అప్పర్ హ్యాండ్లో ఉంటుంది అనమాట. సో నీకు ఒకలా చెప్పాలి అంటే బజాజ్ ఫైనాన్స్ పర్ఫార్మెన్స్లో ఒక శిఖరం టైపే. స్ట్రాంగ్ ప్రాఫిట్స్, క్లీన్ బుక్, బెస్ట్ రిటర్న్స్. కానీ ఈ హెచ్డిబి కూడా ఇండియాలో టాప్ 5 ఎన్బిఎఫ్సిస్లో ఒకటి, ప్రాఫిటబుల్ అండ్ బ్యాక్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీని స్పెషాలిటీ ఏంటంటే కన్జర్వేటివ్గా ఉండి సెక్యూర్డ్ లెండింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో బ్యాడ్ లోన్స్ ఎక్కువగా ఉండవు అనమాట, అదే కదా. సో స్టేబుల్ గ్రోత్ కోసం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్. సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే బజాజ్ ఫైనాన్స్ క్లాస్ టాపర్ రా, బట్ ఈ హెచ్డిబి ఒక డిసిప్లిన్డ్ స్టూడెంట్. పవర్ఫుల్ పేరెంట్స్ ఉండడం వల్ల అందరికన్నా మంచిగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఒక డిసిప్లిన్డ్ స్టూడెంట్. అదేందా? అబ్బో, ఈరోజు ఎగ్జాంపుల్స్ ఎరదేస్తున్నావు కదా. అవును, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు ఈ హెచ్డిబి ఐపీఓ ఉంది కదా, దీనికి షేర్ హోల్డర్ కోటా ఏమైనా ఉందా? అంటే అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎవరికైనా షేర్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కోటానో ఏదైనా ఉందా అని. మంచి పాయింటే గుర్తుపెట్టుకుని మరీ అడిగేవరా. ఎస్, ఆర్హెచ్పి ప్రకారం హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓలో ఒక స్పెషల్ రిజర్వ్డ్ షేర్ హోల్డర్ కేటగిరీ ఉన్నది. మనకి ట్రేడింగ్ తెలుగులో 3-4 days బ్యాకే గుర్తించాం. ఆర్హెచ్పి ఫైల్ చేసే లోపలే ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ అయినా సరే కొనుక్కోండి అని చెప్పి. ఏంటండి, కొన్నారా లేదా? అలాగ చూసి టోటల్గా 12,500 crores ఇష్యూలో 1,250 అంటే 10% హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్స్కి రిజర్వ్ చేశారు. June 19th డీమ్యాట్లో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఉన్నా సరే ఈ కేటగిరీకి ఎలిజిబుల్లే. ఓకే కదా. అండ్ మీకు ఇంకొకటి తెలుసు కదా, ఒకే ప్యాన్ నుంచి షేర్ హోల్డర్ కేటగిరీకి, రిటైల్ కేటగిరీకి కూడా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. సో మీ లిస్టింగ్ గెయిన్స్ అంటే ప్రాబబిలిటీ పెంచుకుంటూ ఉన్నట్టు అనమాట. ఈ హెచ్డిబి అనేది ఇంట్రెస్టింగ్గానే ఉందిరా. కాదు, చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు అసలు ఎలా లెండ్ చేస్తున్నారు, వీళ్ళ కస్టమర్స్ ఎవరు,
అండ్ ఈ టాటా క్యాపిటల్ అండ్ ముతూత్తో వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయిరా. సో దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామా ఈ ఐపీఓ మీద? ఎందుకంటే ఇది చాలా పెద్ద కంపెనీ అవడం వల్ల వీళ్ళు చాలా ఎక్కువ ఫండ్స్ కూడా రేస్ చేస్తున్నారు అన్నమాట ఈ ఐపీఓ ద్వారా. సో ఎక్కువ ఫండ్స్ రేస్ చేసినప్పుడు షేర్స్ కూడా ఎక్కువ మార్కెట్లో రిలీజ్ అవుతాయి అనమాట ఐపీఓ ద్వారా. సో ఎక్కువ షేర్స్ రిలీజ్ అయినప్పుడు ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి. సో మీరు పాస్ట్లో చాలా ఐపీఓస్ అప్లై చేసి ఉండొచ్చు, కానీ మీకు అలాట్మెంట్ రాలేదేమో. కాకపోతే ఇది పెద్ద కంపెనీ అవ్వడం వల్ల, ఎక్కువ షేర్స్ మార్కెట్లో రావడం వల్ల అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాకపోతే అప్లై చేసే ముందు ఈ కంపెనీ గురించి మీకు డీటెయిల్గా తెలియాలి, అప్పుడే మీరు అప్లై చేయాలో వద్దని డిసిజన్ తీసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే హెచ్డిబి ఐపీఓ వీడియో అని చెప్పి మా కామెంట్ సెక్షన్లో పెట్టియండి. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఈ వెడ్నెస్డేనే దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాం. ఎస్, నెక్స్ట్ ఐపీఓ కల్పతరు లిమిటెడ్. ఇది ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. కాలపాత్రువా? ఇది ఆల్రెడీ ట్రేడ్ అవుతున్న స్టాకే కదా, ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ కూడా ఇచ్చిన స్టాక్. ఇది మళ్ళీ లిస్ట్ అవ్వడం ఏంటి? కాదు, ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ పేరు కల్పతరు ఇంటర్నేషనల్ లిమిటెడ్. అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కంపెనీ రా. ఇది కల్పతరు లిమిటెడ్, ఇది ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ. అఫ్కోర్స్ ఈ రెండు ఒకే గ్రూప్లో ఉన్న కంపెనీసే, బట్ డిఫరెంట్ బిజినెస్. అదే కదా. ఈ కల్పతరు లిమిటెడ్కి మార్చ్ 2024కి అయితే ఒక 70 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసారు అండ్ 40 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. నెక్స్ట్ ఎలెన్బెర్ ఇండస్ట్రియల్ గ్యాసెస్, కెమికల్స్ అని, ఇండస్ట్రియల్ గ్యాసెస్ అని ఈ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ. 50 years ఓల్డ్ కంపెనీ రా. ఆక్సిజన్, నైట్రోజన్ ఎక్సెట్రా వీటిని సప్లై చేస్తూ ఉంటారు. లైక్ స్టీల్ అని, ఫార్మా అని, హాస్పిటల్స్ అని వీటికి ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు B2B బిజినెస్ అనమాట, డైరెక్ట్గా బిజినెస్ టు బిజినెస్ ఇస్తూ ఉంటారు. అవునా? ఆక్సిజన్ కంపెనీ అంటున్నావు, 50 years ఇన్ ఇండస్ట్రీ అంటున్నావు. కాకపోతే కోవిడ్ టైంలో ఆక్సిజన్ సప్లై చేసిన అన్ని కంపెనీస్కి మంచి పేరు వచ్చిందిరా. కాకపోతే ఈ కంపెనీ పేరు అసలు వినలేదురా నేను. అబ్బా బాగానే పెట్టావురా. ఆ టైంలో వినపడలేదు ఈ కంపెనీ పేరు. అయితే ఇంకొకటి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఎలెన్బెర్ ముందు ఒకసారి పబ్లిక్ కంపెనీగా లిస్ట్ అయ్యి ఆ కల్కట్టా స్టాక్ ఎక్స్చేంజ్లో అలా లిస్ట్ అయింది. దాని తర్వాత BSEలో కూడా ఏదో ఒక సంవత్సరం అలాగా ట్రేడ్ అయినట్టు ఉంది. దాని తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వల్ల డీలిస్ట్ అయిపోయింది. సో పూర్తి డేటా అనేది నాకు తెలియదు, బట్ ఇప్పుడు మళ్ళీ రీలిస్ట్ అవుతుంది అనమాట. ఇది నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ టేబుల్లో ఫైనాన్షియల్స్ చూడు, 2019, 20, 21 ఆ టైంలో, అంటే ఆ కోవిడ్ టైంలో దీని రెవెన్యూస్ అంతలా పెరగలేదు, బట్ ప్రాఫిట్స్ బాగా పెరిగాయి. అదేనా ఈ లిస్ట్, అంటే ఈ టేబుల్ ప్రకారం చూస్తే ప్రాఫిట్స్ బాగా పెరిగాయి. బట్ ఆ టైంలో ఇది ఒక అన్లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఆ ఫైనాన్షియల్స్ మీద అంతలా డిపెండ్ అవ్వలేం. సో అందుకని నీకు చెప్తున్నాడు, పూర్తిగా డిపెండ్ అవ్వలేం. రైట్. ఫోర్త్ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. ఇది ఒక కన్స్ట్రక్షన్ EPC ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ. 2002లో ఇన్కార్పొరేట్ చేసిన ఒక స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ ఇది. రోడ్స్ అని, వాటర్ పైప్ లైన్స్ అని, పబ్లిక్ వర్క్స్ అని, చిన్న రియల్ ఎస్టేట్ వర్క్స్ అవి కూడా. అండ్ మోస్ట్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్సే చేస్తూ ఉంటారు వీళ్ళు. అదే కదా. August 21, 2024కి వీళ్ళ తాలూకా ఆర్డర్ బుక్స్ అవన్నీ చూడు, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది నీకు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే HDB ఒక ఫైనాన్స్ NBFC కంపెనీ, మంచి పేరెంట్ అంది ఉన్న కంపెనీ. కల్పతరు ఒక ఇన్ఫ్రా పవర్ హౌస్. ఎలెన్బెర్ ఒక ఇండస్ట్రియల్ గ్యాస్ సప్లయర్. గ్లోబ్ సివిల్ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రా కాంట్రాక్టర్. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు ఫాస్ట్గా ఈ 4 IPOs ఓపెనింగ్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఎంత ఫండ్స్ రేజ్ చేస్తున్నారు, లిస్టింగ్ గెయిన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫాస్ట్గా చెప్పారా? ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళామా? ఈ స్టెప్లో ఏంటి, ర్యాపిడ్ ఫైర్ లాగా. సరే విను. HDB ఫైనాన్షియల్స్. ఈ IPO తాలూకా డేట్స్ June 25th to 27th. ప్రైస్ బ్యాండ్ 700 to 740. సైజ్ 12,500 crores రైజ్ చేస్తున్నారు. ఇందులో 2,500 crores ఫ్రెష్ ఇష్యూ, 10,000 crores OFS అంటే ప్రమోటర్స్ డబుల్ చేసుకుంటూ ఉంటారు. సో రెండిట్లా చెప్పాలి అంటే లెండింగ్ కోసం క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు, ఇంకొకటి HDFC ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. GMP యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 14% అలా లిస్టింగ్ గెయిన్స్ పాసిబుల్లా ఉన్నదిరా. అండ్ ఇంకొకటి సర్ప్రైజ్ అన్నాను కదా, ఒకప్పుడు ఈ HDB ఫైనాన్స్ అన్లిస్టెడ్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే వాల్యుయేషన్స్ కన్నా 66% డిస్కౌంట్లో ఈ IPO కోట్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ కల్పతరు లిమిటెడ్. IPO డేట్స్ 24th to 26th. IPO బ్యాండ్ 387 to 414. సైజ్ 1,590 crores. ఫుల్ ఫ్రెష్ ఇష్యూ. డెట్ రీపే చేయడం కోసం, ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. GMPలా చూస్తే ప్రస్తుతానికి అంత క్లారిటీ లేదు, బట్ ఇన్స్టిట్యూషన్స్ డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నదని చెప్పి విన్నాను. నెక్స్ట్ 3 ఎలెన్బెర్ ఇండస్ట్రియల్ గ్యాసెస్. IPO డేట్స్ 24th to 26th. IPO బ్యాండ్ 380 to 400 rupees. సైజ్ 852 crores. ఇందులో 400 crores ఫ్రెష్ ఇష్యూ, 452 crores OFS. ఇంకొకటి ఏంటంటే ఈ 400 crores-లో 210 crore డెట్ రీపే చేయడానికి, 104 crores అలా కెపాసిటీ గ్రోత్కి, మిగతాది జనరల్ కార్పొరేట్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు అనమాట. GMP ప్రకారం చూడాలంటే ఇంకా తెలియటం లేదు. అయితే యాంకర్ బిడ్డింగ్ 23rd స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు వీళ్ళ తాలూకా డిమాండ్ ఎలా ఉంది ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. ఫోర్త్ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. IPO డేట్స్ 24th to 26th. IPO బ్యాండ్ 67 to 71. ఫ్రెష్ ఇష్యూ మొత్తం అంతా 119 crores. వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ అని, మెషినరీ అని, జనరల్ యూసెస్ అని వీటి కోసం క్యాపిటల్ రేస్ చేస్తున్నారు. GMPలో చెప్పాలంటే 7 rupees to 9 rupees, విచ్ కమ్స్ టు అరౌండ్ 10 to 13%. అంటే లిస్టింగ్ గెయిన్స్ ఒక 10 to 13% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అర్థమైంది. అయితే మన ఫ్రెండ్స్ కోసం ఈ 4 IPOs యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ ఫాస్ట్గా చెప్పారా? సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్ రివ్యూ. సో జాగ్రత్తగా వినండి.
ఓకేరా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాము ఇప్పుడు. సరే, పర్ఫెక్ట్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోస్లో చెప్పాలి అంటే స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల ట్రస్ట్ ఉన్నది అన్నమాట, టాప్ లెవెల్ ట్రస్ట్ ఉన్నది. 1500+ బ్రాంచెస్, హ్యూజ్ ఫిజికల్ ప్రెసెన్స్ ఉన్నది వీళ్ళకి. అండ్ సెక్యూర్డ్ లోన్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో వీళ్ళ ఎన్పిఎస్ అని అలాంటివి తక్కువ ఉంటుంటాయి. అండ్ వీళ్ళు ప్రాఫిటబుల్, అవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం. లెండింగ్లో, రిటైల్ లెండింగ్లో ఫాస్ట్గా గ్రో అవుతూ ఉన్నది. రైట్. కాన్స్ అంటే రిస్క్లా చెప్పాలి అంటే వాల్యుయేషన్ కొంచెం కాస్ట్లీరా, 70,000 crore మార్కెట్ క్యాప్. అది ప్రైస్ టు బుక్లో చూసుకుంటే 3.4 times అలా అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే ఈ ఎన్బిఎఫ్సిస్ మీద ఆర్బీఐ ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతూ ఉంటుంది. సో ఏమైనా ఫ్యూచర్లో రెగ్యులేటరీ చేంజెస్ ఏమైనా రావచ్చు, లేదంటే ఫిన్టెక్స్ నుంచి ప్రెషర్ రావచ్చు, ఇలాంటివి ఏమైనా అవుతూ ఉండొచ్చు. థర్డ్, ఎక్కువగా హెచ్డిఎఫ్సి తాలూకా ఈకో సిస్టమ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంత వీళ్ళ బ్రాంచెస్ వేరేగా ఉన్నా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే కదా. సో నువ్వు అప్లై చేయాలి అంటే చూడాల్సినవి ఏంటంటే ఐపీఓ ప్రాఫిటబిలిటీ తర్వాత ఎన్పిఎస్ స్టేబుల్గా ఉన్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. ఏమో ఐపీఓలోకి వచ్చేసిన తర్వాత లిస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉన్నారేమో, అదంతా చూస్తూ ఉండాలి. అండ్ రెండు, అంటే ఐపీఓ హైప్ అయితే బాగానే ఉన్నది, లిస్టింగ్ ఇన్స్ 100 rupees అలా రావచ్చని అనిపిస్తుంది. బట్ అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. సో ఆ మొమెంటం మెయింటైన్ అవుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, ఈ హెచ్డిబి పరంగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయొచ్చు. అండ్ అలాగే లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసి షార్ట్ టర్మ్లో ఇంకొంచెం ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అవుదాం అన్న వాళ్ళకి నాకు తెలిసి అంత ఆపర్చునిటీ రాకపోవచ్చు. లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, మళ్ళీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి, బట్ మధ్యలో కొంచెం అన్సర్టనిటీ ఉన్నది. ఓకే కదా. నెక్స్ట్, కలపాత్రు లిమిటెడ్. ప్రోస్లో చెప్పాలి అంటే ప్రీమియం హౌసింగ్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లేయర్. ముంబై, పూణే, బెంగళూరులో ప్రాజెక్ట్స్, ప్రైమ్ మార్కెట్స్లో వీళ్ళ తాలూకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఐపీఓస్ వల్ల, అంటే ఈ ఐపీఓ ఫండ్స్ వల్ల డెట్ కూడా తగ్గిస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ మూవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోటర్స్ తాలూకా ఎక్స్పీరియన్స్ మంచిది, అండ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా. ఈ కలపత్రు ఇంటర్నేషనల్ లిమిటెడ్ తాలూకా షేర్ ప్రైస్ చూసినా నీకు అర్థమవుతుంది, ప్రమోటర్స్ తాలూకా వాల్యూ బాగానే ఉన్నదన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ప్రమోటర్స్ బ్యాకింగ్ ఉన్నదో దీనికి అలా ఉన్నట్టే అనుకో. అండ్ కాన్స్లో చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ సిక్లికల్ రా, అండ్ క్యాపిటల్ హెవీ. అండ్ ఇంకొకటి నాకు ఎప్పుడు అర్థం కాదు, వాళ్ళకి రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి అంటే ఆర్డర్ బుక్ చేస్తే రెవెన్యూస్ లాగా తీసేస్తారా, లేక హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రెవెన్యూస్ చూపిస్తారా, లేకపోతే ఏంటంటే నాకు ఎప్పుడు కొంచెం డౌటే అనమాట. అండ్ వీళ్ళ తాలూకా ప్రీమియం కాంపిటీషన్ కూడా బాగానే ఉన్నది. ప్రీమియం దాంట్లో కాంపిటీటర్స్ లైక్ డిఎల్ఎఫ్ అని, లోదా అని, గోద్రేజ్ అని, వీళ్ళందరూ కాంపిటీటర్స్ అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇందులో చెప్పాను కదా, ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్ నాకు ప్రాపర్గా అర్థం కాదనమాట. సో ఐఎమ్ నాట్ అప్లయింగ్. బట్ మీకు ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్ గురించి ప్రాపర్ ఐడియా ఉండి అండ్ నమ్మకం ఉంటే మీ ఇష్టం అండి. అయితే మీరు ఒకవేళ అప్లై చేస్తున్నట్టు అంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ తాలూకా స్పీడ్ ఏంటి, ఇన్వెంటరీ సేల్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి వాల్యుయేషన్ పరంగా ఓకే అనమాట, నాట్ ఏ ప్రాబ్లం. బట్ సెక్టర్ చూసుకుంటే కొంచెం హైలీ వాలటైల్, అదొకటి ఉన్నది. ఓకే కదా. నెక్స్ట్, ఎలెన్బెర్ ఇండస్ట్రియల్ గ్యాసెస్. ప్రోస్లో చెప్పాలి అంటే 50 years+ ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రస్టెడ్ బ్యాంక్ సౌత్ అని, ఈస్ట్ అని వీటిలో ఉంది. ఫార్మా అని, స్టీల్ అని, హాస్పిటల్ కస్టమర్స్ అని, డైవర్సిఫికేషన్ బాగానే ఉన్నది. ఈ ఐపీఓ ఫండ్స్ వల్ల డెట్ రెడ్యూస్ చేస్తున్నారు, కెపాసిటీ గ్రో చేసుకుంటున్నారు, అది బాగానే ఉన్నది. కాన్స్లో చెప్పాలి అంటే ఫైనాన్షియల్స్ కొంచెం యావరేజ్ అండి, అంత గ్రోత్ ఏమీ లేదనమాట. అండ్ దీనికి కూడా కాంపిటీషన్ బాగానే ఉంటుంది, ఐనాక్స్ గ్యాసెస్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి జైంట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు స్మాల్ ప్లేయర్, అదైతే ఉన్నది. అండ్ రిస్క్లో చెప్పాలి అంటే మళ్ళీ రియలిస్ట్ లాగా అవుతుంది కాబట్టి ప్రాపర్ రీజన్ ఏంటి అనేది ప్రాపర్గా చూడాలి. అండ్ పాస్ట్ గ్రోత్ అసెట్స్ స్లోగా ఉన్నది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్గా చెప్పాలి అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఓకే, బట్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఎగ్జిక్యూషన్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం ట్రై చేసి అనిపిస్తుంది. నెక్స్ట్, ఫోర్త్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆర్డర్ బుక్ విజిబుల్గా ఉండి రోడ్స్, ఇరిగేషన్, రైల్లో ఉన్న కంపెనీ అనమాట ఇది, అది ఒక ప్రోస్. అండ్ ఐపీఓ ప్రైస్ 75 కన్నా తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున కూడా రిటైలర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎస్ఎంఈ తాలూకా, అంటే ఎస్ఎంఈ కాదు కానీ స్మాల్ క్యాప్స్ తాలూకా బజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా జనాలు, సో అందులో ఇది తోసిపోతుంది. కాన్స్లో చెప్పాలి అంటే స్మాల్ కంపెనీ అనమాట, ప్రమోటర్ డిపెండెన్సీ రిస్క్ కూడా ఉన్నది. ఇన్ఫ్రాలో పేమెంట్ డిలేస్ అవన్నీ అవుతుంటాయి, సో క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉండాలి. సో అలాంటివి ఉన్నాయన్నమాట. ఇది నా పర్సనల్గా చెప్పాలి అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని క్వార్టర్స్ చూశాక అప్పుడు మళ్ళీ అంటే లాంగ్ టర్మ్ కోసం ఉండాలా లేకపోతే ఏంటి అనేది చూస్తూ ఉండొచ్చు. అంటే నన్ను అడిగితే లిస్టింగ్ గెయిన్స్తో కొంచెం ఎగ్జిట్ అయిపోయి లాంగ్ టర్మ్గా కూడా ఒకసారి చూసి నెక్స్ట్ క్వార్టర్స్ తాలూకా రిజల్ట్స్ కూడా చూసి ఫైనాన్షియల్స్ చూసి అప్పుడు కావాలంటే రీఎంటర్ అవడం అలాంటిది మంచిది అనమాట. అదేదా లేదా, అదే చెప్పానా లేదా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఫాస్ట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, సో అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్.